హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. హవ్ యూ గైస్? సో ఈరోజు స్పెషల్ మా అక్క చేత్తో పప్పు పాలకూర. జోక్స్ పార్ట్, పప్పు పాలకూర చేస్తున్నాము. సో పప్పు పాలకూర ఇలా చేసుకుంటే భలే ఉంటుంది. అండ్ సో లీఫీ వెజిటేబుల్స్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకున్నారనుకో మొత్తం మీ బౌల్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అలా ఉంటుంది. మా అక్క చేసే రెసిపీస్లో ఇది నా ఫేవరెట్ వన్. సో ఈరోజు ఫస్ట్ మనకి చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా వితిన్ 30 minutesలో అయిపోతుంది. ఇంగ్రీడియంట్స్ కూడా ఈజీ. పచ్చిమిర్చి, జింజర్, గార్లిక్, మనకి తాలింపుకి కావాల్సినవి ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అండ్ కరివేపాకు, ఒక ఆనియన్, ఒక టొమాటో అండ్ పాలకూర. నేను పప్పు ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను, దాల్. ఓకే, సో మనం పాలకూరని ఆల్రెడీ మంచిగా వాష్ చేసి పెట్టుకొని కట్ చేసుకొని పెట్టుకుంటుంది. అండ్ అన్ని కూరగాయలు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్నగా పక్కన పెట్టుకున్న తర్వాత మనం తాలింపు ఫస్ట్, ఏ పప్పుకైనా మనం తాలింపు లాస్ట్ వేస్తాం కదా, బట్ దీనికి అలా కాదు. దీనికి మనం ఫస్ట్ తాలింపు వేస్తాం. సో ప్రోటీన్ రిచ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎవరికి ఆకుకూరలు అంత నచ్చవు. నేను కూడా ఏదో హెల్త్కి మంచిది కాబట్టి తింటూ ఉంటా. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పప్పు టమాటానే. బట్ పప్పు టమాటా తర్వాత మై ఫేవరెట్ వన్ ఇదే, ఈ పప్పునే. సో మా అక్క చాలా బాగా చేస్తుంది. తను ఎక్కడ చూసింది కాదు, తన ఓన్ రెసిపీనే. సో ఫస్ట్ మనం తాలింపుకి జస్ట్ జీలకర్ర, ఆవాలు అండ్ కర్రీ లీవ్స్, కరివేపాకు అండ్ జింజర్, గార్లిక్ మనం పీసెస్ కింద వేసుకుంటాం. ఓకేనా? అండ్ ఎండుమిర్చి అండ్ ఇంగువ సాట్ చేసుకోవాలి. బాగా కొంచెం కుక్ చేసుకోవాలి, ఎందుకంటే జింజర్ కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి. సో జింజర్ కుక్ అయిపోయిన తర్వాత ఉల్లిపాయలు అండ్ మిర్చి, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. అండ్ కొంచెం పసుపు, టమాటోస్ కూడా యాడ్ చేసేసుకొని బాగా అది సాటెడ్ చేసుకుని కొంచెం మూత పెట్టుకొని ఒక 2-3 minutes ఉడికించుకోవాలి. 2-3 minutes ఉడికించుకున్న తర్వాత అప్పుడు మనం పాలకూరని టమాటో బాగా స్మాష్ కింద అయిపోయిన తర్వాత పాలకూరని వేసుకొని దాన్ని కూడా ఒకసారి సార్ట్ అవుట్ చేసుకొని అప్పుడు కొంచెం కారం, మనకి సరిపడినంత అండ్ మీకు సరిపడినంత ఉప్పు వేసుకొని నేను నానబెట్టి పెట్టుకున్న పప్పుని కూడా యాడ్ చేసేసాను ఇక్కడ. సో అది యాడ్ అయిన తర్వాత మనకి నేను ఇక్కడ 2 glasses ఆఫ్ వాటర్ వేసుకున్నాను. బట్ మీరు తీసుకునే పప్పు కొలత బట్టి మీరు వేసుకోవచ్చు. సో మన పప్పు రెడీ అయిపోయింది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. లైక్ చేసి